చదివేదానికి, ఆ డాక్టర్ చదువులు చదివించేదానికి, ఆ పెద్ద పెద్ద చదువులు చదివించేదానికి ఆ ప్రతి అక్కకు నేను ఇవాళ భరోసా ఇస్తున్నాను. ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు, నేనున్నాను మీ పిల్లలను చదివించేదానికి అని చెప్పి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్తా ఉన్నా. చదివించడమే కాదు, వాళ్ళని ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదివించడమే కాదు, ఆ ఇంజనీరింగ్ చదువుల కోసం, డాక్టర్ చదువుల కోసం ఆ పిల్లలు వెళ్ళి అక్కడ చదవాలి అనంటే ఆ హాస్టల్ ఖర్చుల కోసం, మెస్ ఛార్జీల కోసం సంవత్సరానికి కనీసం 15,000 రూపాయలు అవుతుంది. అది కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న చాలామంది అక్కల కోసం చెప్తా ఉన్నా, చాలామంది చెల్లెమ్మల కోసం చెప్తా ఉన్నాను. మీ పిల్లలను చదివించడమే కాదు, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా చేయడమే కాదు, ఆ పిల్లలు వెళ్ళి ఆ హాస్టళ్లలో అక్కడ ఉండి చదువుకునే దానికోసం సంవత్సరానికి ప్రతి పిల్లాడికి 20,000 రూపాయలు ఇచ్చి తోడుగా ఉంటాను అని చెప్పి కూడా ఆ అక్కలకు చెప్తా ఉన్నాను. తోడుగా నేను ఉంటాను అని చెప్పి ఆ అక్కలకు చెప్తా ఉన్నాను. ఆ అక్క చెల్లెమ్మల కోసం నవరత్నాల్లో ఇంకొక కార్యక్రమాన్ని కూడా చెప్పాం. ఆ కార్యక్రమం మద్య నిషేధం. మద్యం నిజంగా కాపురాల్లో చిచ్చు పెడతా ఉంది అన్న సంగతి మనందరికీ తెలుసు. మొట్టమొదటి సంతకంతో బెల్ట్ షాపులు రద్దు చేస్తాను అని చెప్పిన ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు హయాంలో బెల్ట్ షాపులు రద్దు కాలేదు. ఇవాళ గ్రామంలో 3-4 బెల్ట్ షాపులు కనిపిస్తాయి. గ్రామాలలో ఇవాళ ప్రతి కిరాయి షాపులోను, ప్రతి కిరాయి అంగడిలోనూ ఇవాళ మందమ్మే లెవెల్లోకి చంద్రబాబు నాయుడు గారి వ్యవస్థను తీసుకొచ్చాడు. ఇవాళ గ్రామాలలో రాత్రి 7 దాటితే ఇంట్లో చెల్లెమ్మలు బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఇవాళ గ్రామాలు తయారు చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఆ ప్రతి అక్కకు చెప్తా ఉన్నాను, ప్రతి చెల్లెమ్మకు చెప్తా ఉన్నాను, రేపొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడి దయతో మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను, మద్యపానాన్ని 3 దశల్లో నిషేధిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈ ఎన్నికలు అయిపోయాక మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికల్లో మీ దగ్గరికి వచ్చి నేను ఓట్లు అడిగేసరికి మీ గ్రామాలలో మద్యం షాపులు తీసేసిన తర్వాతనే ఓట్లు అడుగుతాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. ప్రతి అక్కకు నేను ఇవాళ, ప్రతి చెల్లెమ్మకు నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. లా అండ్ ఆర్డర్, నిజంగా లా అండ్ ఆర్డర్ అన్నది గవర్నమెంట్ చెయ్యాలి అనుకుంటే గొప్పగా చేయొచ్చు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనలో లా లేదు, ఆర్డర్ లేదు. ఒక మహిళా ఎంఆర్ఓ ఇసుక దోపిడీ చేస్తా ఉన్న ఎమ్మెల్యేలను అడ్డుకుంటే నిర్దాక్షిణ్యంగా ఆ మహిళా ఎంఆర్ఓను జుట్టు పట్టుకొని ఈడ్చుకొని పోతా ఉన్నారు ఎమ్మెల్యేలు. అయినా కేసులు ఉండడం లేదు, అయినా అరెస్టులు జరగడం లేదు. రిషితేశ్వరి అని చెప్పి ఒక చిన్న బాలిక, 18 సంవత్సరాలు నిండిన ఆ చెల్లెమ్మ చదువుల కోసం అని చెప్పి వెళ్ళి ఆ చెల్లెమ్మ అక్కడే అనుమానాస్పద రీతిలో చనిపోయే పరిస్థితిలోకి వస్తే, ఆ అనుమానాస్పద రీతిలో చనిపోయిన ఆ చెల్లెమ్మను ఎవరు చంపారో అని చెప్పి తెలిసి కూడా ఆ బాబురావు అనే వ్యక్తిని కనీసం అరెస్టు చేయడానికి కూడా మనసు రాని వ్యక్తి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే విజయవాడ నగరంలో అక్క చెల్లెమ్మలకు రుణాలిస్తూ, ఆ అక్క చెల్లెమ్మలకు రుణాలిస్తూ ఆ రుణాలు ఆ అక్క చెల్లెమ్మలకు ఇచ్చి ఆ రుణాలు వెనక్కి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న ఆ అక్క చెల్లెమ్మలు మానాలతో చెలగాటమాడుతూ వాటిని సెల్ ఫోన్లలో టేప్ చేసి మరీ బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్న పరిస్థితులు కూడా సాక్షాత్తు విజయవాడలోనే చూశాము, టౌన్లోనే. ఆడవాళ్ళ జీవితాలతో చెలగాటలాడుతూ ఉన్నా కూడా పట్టించుకోలేని పరిస్థితి. ఒక దళిత మహిళను నడి రోడ్డు మీదనే బట్టలు విప్పి అవమానం చేసి సెల్ ఫోన్లలో కూడా దాన్ని తీసి సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు మన రాష్ట్రంలోనే అని అంటే